అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మమ్స్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. 10 ఆనియన్స్ని అయితే స్లైసెస్గా కట్ చేసుకొని ఆయిల్ వేడెక్కాక వేసుకుందాము. మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అయ్యే వరకు అయితే మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందాము. నేనైతే 1.5 kg చికెన్ తీసుకొని క్లీన్ చేసుకున్నాను. ఇందులోకైతే పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాను. అలాగే గరం మసాలా, అలాగే బిర్యానీ మసాలా కూడా వేసేసుకున్నాను. 2 నిమ్మకాయలు అయితే మీడియం సైజ్వి కూడా వేసుకొని 250 గ్రామ్స్ అయితే నేను పెరుగు వేసుకున్నాను. 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవైతే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేద్దాము. ఇదైతే 30 మినిట్స్ అయితే మనము చికెన్ అయితే రెస్ట్ ఇద్దాము. మనకైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే బాగా బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై అవ్వాలి. ఇందులో ఉన్న 30% ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మనము కర్రీలో వేసుకుందాము. మిగతా 70% అయితే మనం బిర్యానీ దమ్ చేసేటప్పుడు వేసుకోవాలి. వేడి వేడి నూనెని కూడా ఒక 3 స్పూన్స్ యాడ్ చేసేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇలా చేస్తే చికెన్ అయితే మంచిగా కుక్ అవుతుంది. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనమైతే మ్యారినేట్ చేసిన చికెన్ని కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో అయితే మూత పెట్టేద్దాము. ఒక 10 నిమిషాలు అయితే బాగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి మనమైతే ఒకసారి మిక్స్ చేద్దాం. ఈలోపు మనమైతే రైస్ కోసం అయితే ఒక గిన్నెను పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి, స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి, సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ ఎలా ఉండాలి అంటే మనం వాటర్ టేస్ట్ చేస్తే చాలా ఉప్పగా ఉండాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసి మూత పెట్టేద్దాము. ఈలోపు చికెన్ అయితే మనకి ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. వాటర్ కూడా బాయిల్ అయిన తర్వాత మనం 30 మినిట్స్ నానపెట్టుకున్న 1.5 kg రైస్ని కూడా యాడ్ చేసేసి మనమైతే మూత పెట్టేద్దాము. మనకైతే రైస్ 70% అయితే అవ్వాలండి. నేనైతే చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే రైస్ మనం ఈజీగా బ్రేక్ అవ్వాలి. అలా అయితే మనకి రైస్ బాగా ఉడికినట్టు. ఆ తర్వాత దమ్కి ప్రిపేర్ చేసుకుందాము. ఒక గిన్నె బాగా మందపాటి గిన్నెని తీసుకొని ఫస్ట్ చికెన్ వేసుకుందాము. ఆ తర్వాత రైస్ని అయితే యాడ్ చేసుకుందాం. రైస్లో అయితే అస్సలు వాటర్ ఉండకూడదండి. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేద్దాము. అల్యూమినియం ఫాయిల్ కూడా పెట్టుకుందాం. ఇది లేకపోయినా జస్ట్ మూత పెట్టేసుకొని బరువు పాటి ఉన్న ఒక గిన్నెనైతే దీని మీద పెట్టేసుకుందాము. ఆ తర్వాత దమ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మాత్రం హై ఫ్లేమ్లో, ఆ తర్వాత 15 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అయిన దమ్ బిర్యానీ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ వేలో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.